హలో అండి, నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర్లు, డాక్టర్ సరజాస్ ఆయుర్వేదిక్ హాస్పిటల్, కూకట్పల్లి, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము పైలోనీడల్ సైనస్ అనే సమస్య గురించి తెలుసుకుందాం. అసలు ఈ పైలోనీడల్ సైనస్ అంటే ఏంటి? జనరల్గా మనకి ఒంటి మీద హెయిర్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది, కొందరిలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్కడైతే స్పైన్ యొక్క కింద భాగంలో రెండు బటక్స్ మధ్యలో మనకి ఈ హెయిర్ ఫాలికల్స్ అనేవి బ్లాక్ అవ్వడం జరుగుతుంది అనమాట. బ్లాక్ అయిపోయి ఈ బటక్స్ మధ్యలో నెగిటివ్ ప్రెషర్ ఉండడం వల్ల బ్లాక్ అయ్యి అక్కడ ఒక చిన్న పుండు కానీ యాప్సెస్ గడ్డ లాంటిది కానీ ఆ రెండు బటక్స్ మధ్య అనేది ఏర్పడుతుంది. దాన్నే మనము పైలోనీడల్ సైనస్ అని లేదా పైలోనీడల్ యాప్సెస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎందుకు వస్తుంది, ఏ ఏజ్ వాళ్ళకు వస్తుంది అని చూసినప్పుడు ముఖ్యంగా మనకి ఇది 16 to 35 years ఆఫ్ ఏజ్. ఈ మధ్యలోనే మనము జనరల్గా ఈ పైలోనీడల్ సైనస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది రావడానికి గల కారణాలు ఎందుకంటే మనకు మామూలుగా ఆ ఏజ్లో ఈ సెక్సువల్ గ్లాండ్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల, అపోక్రైన్ గ్లాండ్ సెక్రీషన్స్ అవి కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల, అండ్ గ్లాండ్స్ యొక్క మౌత్ కూడా బాగా వైడ్గా ఉండడం వల్ల, అండ్ ఆ ఏజ్లో జనరల్గా కొంతమంది పిల్లలు కొంచెం హెయిరీగా ఉండి బటక్స్ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బటక్స్ రెండింటి మధ్యలో నెగిటివ్ ప్రెషర్ అనేది ఏర్పడి అక్కడ హెయిర్ అనేది వెనక్కి లాక్కోవడం జరుగుతుంది. అదర్వైజ్ వెనక్కి లోపలికి బయటికి హెయిర్ పెరగకుండా అది బ్లాక్ అయిపోయి అక్కడ ఏదైతే ఉంటుందో ఆ ఏరియా అంతా లోపల భాగాలంతా కొంచెం ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి అక్కడ యాప్సెస్ ఫామ్ అయ్యి బయటికి అది బర్స్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దాన్ని పైలోనీడల్ యాప్స్ అంటారు. సో పేషెంట్ ఎలా చెప్తారంటే, నాకు ఆ ఏరియాలో కొంచెం కూర్చుంటే నొప్పి వస్తూ ఉంది, లేదు వాపు వచ్చింది, కొన్నిసార్లు దాంట్లో చీమ్ బాగా ఎక్కువ నిండినప్పుడు ఫీవర్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో అట్లా పైలోనీడల్ యాప్స్ అనేది కలుగుతుంది. దాన్నే జీప్ డ్రైవర్ డిసీజ్ అని కూడా చెప్తూ ఉంటారు. సో వీటిల్లో ట్రీట్మెంట్స్ ఏముంటాయి, సో ఎలా చేయాలి, అండ్ దాని తర్వాత కూడా మనం దాన్ని ఎట్లా చూసుకోవాలి అన్నప్పుడు దాంట్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. జనరల్గా ప్లాస్టిక్ సర్జరీస్ ఉంటాయి అన్నమాట. లింబర్గ్ ఫ్లాప్ అని అండ్ కర్వేస్కి ఫ్లాప్ అని ఇట్లా చాలా రకాల సర్జికల్ ప్రొసెసెస్ అనేవి మనకి పైలోనీడల్ సైనస్లో ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే ఆ సర్జికల్ ప్రొసెస్ చాలా పెద్ద ప్రొసెసర్స్. పేషెంట్కి ఏంటంటే ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది, ఆయుర్లో వూండ్ అది ఎక్కువ పడుతుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి ఆ ప్లాస్టిక్ సర్జరీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే పైలోనీడల్ సైనస్ని మనమైతే సింపుల్గా క్షారకర్మ అనే విధానం ద్వారా ఈజీగా మనం ఆ పైలోనీడల్ సైనస్ని ట్రీట్ చేయొచ్చు. ఎలా అంటే ఎక్కడైతే మనకు ఆ ఎయిర్ ఫాలికల్ ఇన్ఫెక్ట్ అయ్యి అది బ్లాక్ అయిపోయి దాని కింద యాప్సెస్ ఫామ్ ఉందో ఆ లోపల ఉన్నటువంటి హెయిర్ ఫాలికల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసేసి దాన్ని అంతా స్కూప్ చేసి దాంట్లో ఒక మెడిసిన్ అప్లై చేయడం జరుగుతుంది. దాన్ని క్షారం అంటారు. ఇది అప్లై చేసి పేషెంట్ని మనం రెగ్యులర్గా ఒక 1 week 10 days డ్రెస్సింగ్ కోసం పిలవడం జరుగుతుంది. ఒక 3 to 4 weeksలోనే అది కంప్లీట్గా హీల్ అయిపోతుంది. దానికి మనం ప్రొసీజర్ కూడా లోకల్ అనస్థీషియాలో చేయొచ్చు. సో కాబట్టి పైలోనీడల్ సైనస్ అనే సమస్యకి క్షారకర్మ అనేది డెఫినెట్గా బెటర్ ఆప్షన్గా చెప్పవచ్చండి. థ్యాంక్ యూ.